బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. వైసీపీ నేత గోరెంట్ల మాధవ్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. చేబ్రోలు కిరణ్ ను పిఎస్ కు తరలిస్తూ ఉండగా కారులో వెంబడించారు మాధవ్ ని. గుంటూరు నుంచి మంగళగిరి వరకు వెళ్తూ వాహనాన్ని అడ్డగించే ప్రయత్నం చేశారు. పోలీసు వాహనాల్ని అడ్డగించిన గోరెంట్ల మాధవ్ ఎస్పీ ఆఫీసులో ఎస్కార్ట్ పై చేయి చేసుకునే ప్రయత్నం చేశారు మాధవ్. వైసీపీ నేత గోరెంట్ల మాధవ్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. చేబ్రోలు కిరణ్ ను పిఎస్ కు తరలిస్తుండగా కారులో వెంబడించారు మాధవ్. గుంటూరు నుంచి మంగళగిరి వరకు వెళ్తూ వాహనాన్ని అడ్డగించే ప్రయత్నం చేశారు. పోలీసు వాహనాన్ని అడ్డగించి గోరెంట్ల మాధవ్ ఎస్పీ ఆఫీసులో ఎస్కార్ట్ పై చేయి చేసుకునే ప్రయత్నం చేశారు. గోరెంట్ల మాధవ్ అరెస్టుకు సంబంధించి మరింత సమాచారం మా ఎడిటర్ వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో ఈరోజు ఒక ముఖ్య ఘట్టం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పాలనలో 2019 నుంచి 24 వరకు కూడా రెగ్యులర్గా వినిపించే మాట ఒకటే, అందరూ కూడా బూతులు బాగోతం తప్ప వేరే అంశాలు లేవు. ఇష్టం వచ్చినట్లుగా ఎవరి మీద పడితే వాళ్ళే, ఎవరి కుటుంబాల మీద పడితే వాళ్ళ మీద విరుచుకుపడడం. సో ఆ పరిస్థితి ఇప్పుడు కూటమిలో కూడా వచ్చిందా అన్నట్లుగా ఈరోజు ఉదయం నుంచి జరుగుతున్న అంశం. చేబ్రోలు కిరణ్ ఇంకా అతను మాట్లాడిన మాటలో భారతీయ గారి మీద సభ్య సమాజం తలదించుకోవాలి, ఇలాంటి వాళ్ళని సమాజం నుంచి బహిష్కరించాలి అని చెప్పి పెద్ద ఎత్తున నినాదం వస్తున్న నేపథ్యం. మరి ఈయన ఎంత గొప్ప పని చేశాడో, మరి ఎంత ప్రబుద్ధుడో, ఎన్ని గొప్ప మాటలు మాట్లాడాడో, ఎంత మంచి ప్రవచనాలు ప్రజలకు అందించాడో ఆ వీడియోలో చూస్తే ముందుగా చెప్పినట్లుగా సిగ్గుపడాలి. సో మరి అలాంటి వ్యక్తికి ఇంకొక ఆయన భరోసా ఇస్తున్నాడు. అది ఇప్పుడు బిగ్ బ్రేకింగ్. గోరంట్ల మాధవ్ గారు ఇప్పి చూపించే ఎంపీ. పచ్చిగా చెప్పాలి అనుకుంటే ఇంకా ఆయన గురించి ఎంత వైరల్ అయిందో దేశవ్యాప్తంగా వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఈయన గతంలో ఒక పోలీస్ అధికారి. సరే, కాలం కలిసి వచ్చింది, రాజకీయ పార్టీలో ఎదిగారు, ఒక పార్లమెంటు స్థాయికి వెళ్ళారు. అయినా సరే ఎక్కడా ఆపలేదు. ఆయనకి నచ్చినట్లుగా ఇప్పాడు, చూపించాడు, చీ అనిపించుకున్నాడు నలుగురితోటిని. అదైపోయింది. ఈరోజు బూతు భాగవతాలు మొదలుపెట్టిన ఈ కిరణ్ గారు ప్రవచనాలు ముందుగా చెప్పినట్లుగా చాలా దారుణం. భారతీయ గారి మీద కాదు, ఏ మహిళ మీద కూడా ఎవ్వరూ అంత నీచంగా, అంత వికృతంగా, అంత నికృష్టంగా మాట్లాడలేరు. అదొక పైశాచికత్వంలాగా ఆయన చెలరేగిపోయాడు. సరే, ఆ తర్వాత ఏదో సారీ చెప్పాడు. మరి ఆయన్ని పోలీసులు తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తే ఈయన నేనున్నాను అంటూ ఆయన వెనకాతలో పడ్డాడట ఎస్కార్ట్ వెహికల్కి. ఏం చేస్తారు పోలీసులు? ఎత్తి పక్కన పడేశారు తీసుకొచ్చి ఫైనల్గా. అసలు మాధవ్ గారు కానీ ఇంకొకరు కానీ ఇలాంటి వాళ్ళు ఒక తప్పు చేసినప్పుడు ఒక ప్రజానాయకులుగా మీరు గెలండి, ఓడిపోండి, ఇవన్నీ కూడా తర్వాత అంశాలు. కానీ మీకంటూ ప్రజల్లో ఒక విలువ ఉంది. ఆ విలువ, ఆ గౌరవంతో మిమ్మల్ని ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టారు, పార్లమెంటుకు పంపించారు. సరే, మీరే తప్పులు చేస్తున్నారు, మార్పు వస్తుందేమో అనుకుంటే ఇంత దారుణంగా, ఇంత నీచంగా మాట్లాడిన వ్యక్తిని తీసుకువెళ్ళి వాడిని ఏదో పోలీసులు ఎత్తుకెళ్తుంటే ఈ నెలలో అడ్డుకుండా ఆయన కాపాడడానికి చూస్తున్నాడు. ఇదేం సినిమా అనుకుంటున్నాడా, ఈయన గతంలో పోలీస్ ఆఫీసర్ అనుకుంటున్నాడా అర్థం కాని పరిస్థితి. చాలా సీరియస్ అంశం ఇది. ఎందుకంటే ఈరోజు ఒక కిరణ్ అనే అంశం అని కాదు, గోరంట్ల మాధవ్ అనే అంశం కాదు,
ప్రతి రాజకీయ నాయకుడు ఇకపై ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, సామాన్యమైన వాళ్ళు కూడా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడవలసిన అవసరం ఉన్నది. విధానపరంగా మీరు మీ ఇష్టం వచ్చినట్లుగా కొట్లాడుకోండి, తిట్టుకోండి, ఏదన్నా చేసుకోండి. రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే మీరు మాట్లాడండి. ఎవరి పిల్లల కోసమో, ఎవరి కూతుళ్ళ కోసమో, లేకపోతే ఎవరి సోదరిమణుల కోసమో, ఎవరి తల్లిల కోసమో మాట్లాడే హక్కు ఈ సమాజంలో ఎవ్వరికీ లేదు. మీ కుటుంబాలను మీరు చూసుకోండి. పక్క వాళ్ళ కుటుంబాలకు తొంగు చూస్తే పరిస్థితులు వేరే రకంగా ఉండే విధంగా ప్రజల బుద్ధి చెప్తారు. సో ఇప్పుడు బిగ్ బ్రేకింగ్లో ఉన్న అంశాలు మనం చూస్తే వైసీపీ నేత గోరంట్ల మాధవ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈయన ఎప్పుడెప్పుడు అరుస్తా అని చెప్పి చాలా రోజులు పెట్టి మనం వింటున్నాం రెగ్యులర్గా, ఇదిగో గోరంట్ల అరెస్టు, అదిగో గోరంట్ల అరెస్ట్ అని. కానీ ఈయనంతటి ఈయన వెళ్ళి డైరెక్ట్గా బోన్లో చిక్కుకున్నాడా అనే విధంగా కిరణ్ వెనకాతలు ఫాలో అయ్యి ఆయనతో పాటుగా ఈయన కూడా స్టేషన్కి వెళ్ళాడు. ఇక చేబ్రోలు కిరణ్ను పిఎస్కి తరలిస్తుండగా కారులో వెంబడించిన గోరంట్ల మాధవ్ గుంటూరు నుంచి మంగళగిరి వరకు వెళ్తూ వాహనాన్ని అడ్డగించే ప్రయత్నం. అసలు గుంటూరు నుంచి మంగళగిరి వరకు గోరంట్ల మాధవ్ వెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందండి ఈ అంశంలోని? అంటే ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఆయన ఏమైనా స్వాతంత్ర సమరయోధురా? ప్రజల కోసం ఏమన్నా కొట్లాడి పోలీస్ స్టేషన్కి ఏమైనా వెళ్తున్నాడా? బండబూతులు తిప్పి బూతు పురాణాలు ప్రజలకు అందరి ముందు కూడా విప్పి చూపించి ఆయన వెళ్తున్నాడు జైలుకి. ఆయన కాపాడడానికి ఈయన వాహనం వెనకాతల ఫాలో అవుతున్నాడంటే ఇంకెలాంటి మెసేజ్? అంటే వీళ్ళు ఓడిపోవడం 151 సీట్ల నుంచి 11 సీట్లకి రావడానికి ప్రధాన కారణం ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఈ భూత పురాణాలు, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడాలు, చెలరేగిపోవడాలన్నది ప్రధాన కారణంగా ఇప్పటికీ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మరి అది వైఎస్ఆర్సీపీ పెద్దలు నోటికి వెళ్తున్నాదో, లేకపోతే వాళ్ళ చెవులకి ఏమైనా వినటం లేదో, వాళ్ళ చెవుల దాకా ఇవి చేరటం లేదో అర్థం కాదు. కానీ ఇప్పుడు కూడా అదే తప్పులు ఎందుకు చేస్తున్నారు? ఒక తప్పు చేసిన వాడి వెనకాతల వీళ్ళు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఒక తప్పు చేసిన వాడిని కాపాడడానికి వెళ్ళే ప్రయత్నం కాదండి. ఇక్కడ మనకి ఇంకో ట్విస్ట్ ఉన్నది. అతన్ని ఏదో చేయాలనో ఫాలో అవ్వాలని కాదు, అతన్ని ఏదో అటాక్ చేసేద్దామని. అంటే ఈయన హీరో కదా, ఒక హీరోలాగా ఆయన వెనకాతలు వెళ్ళిపోయి ఏదో చేసేద్దామని అడ్డంగా బుక్ అయిపోయిన గోరంట్ల మాధవ్. మేము మొదటి నుంచి ఒకటే చెప్తున్నాం, కిరణ్ అవనియండి, పేరుని నాని గారు అవనియండి, లేకపోతే ఇంకో కొడాలి నాని గారు అవనియండి, జనసేన వాళ్ళు అవనియండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవనియండి, ఎవరు తప్పు చేసినా అది పోలీసులు చూసుకుంటారండి. మన పని కాదు అది. మీరు ఆయన వెనకాతలు వెళ్ళి ఆయన ఏదో చేసేద్దామని మళ్ళీ హీరోయిజం చూపించుకోవడానికి ప్రయత్నాలు మానుకోవాల్సిన అవసరం ఉంది. పోలీసులు అతను అరెస్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా దానికి తమ 6 ఈరోజు కూటమిని చూసి కూడా నేర్చుకోవాల్సిన అవసరం చాలా మందికి ఉంది. గతంలో వైఎస్ఆర్సీపీలో చెలరేగిన మాట్లాడిన వాళ్ళ పోసాని కానీ ఇంకొకటి కానీ బోరుగడ్డ కానీ ఆ రోజుల్లో కేసులు పడ్డాయా? వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు బుక్ అయినాయా? వాళ్ళని అరెస్టులు చేశారా? ఏమీ కాలేదు. కానీ ఈరోజు కూటమిలో మనం చూస్తే ఏ చిన్న అంశం వచ్చినప్పటికీ కూడా ఎవరు మాట్లాడినప్పటికీ అది కిరణ్ రాయలు అవనియండి, లేకపోతే ఈరోజు కిరణ్ అవనియండి, లేకపోతే వేరే వాళ్ళు అవనియండి, ఎవరు మాట్లాడినా సరే ఇమ్మీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని పనిష్ చేస్తున్నారు, ఇమ్మీడియట్గా సస్పెండ్ చేస్తున్నారు, వాళ్ళు ఏ స్థాయి వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా. సో ఒక పారదర్శకంగా ఈరోజు కూటమి ముందుకు సాగుతుంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కూడా గతంలో చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, చేయలేకపోయారు, ఇప్పుడన్నా చేసే విధంగా చూడండి. అంతేగాని ఎవరి మీద కక్ష సాధింపులు చేయడమనో, వాళ్ళ వెనకాతలు వెళ్ళడమనో, ఏదో అటాక్ చేద్దామని అటాక్ చేసే పరిస్థితి అయితే ఉండదు. ఎస్కాట్లో ఉన్న ఒక సెక్యూరిటీ అధికారిని కూడా ఏదో కొట్టే ప్రయత్నం అయితే ఈయన చేసేట. అంటే ఈయనకి బిగుసుకుంది. ఇప్పుడు వేరే అంశాలన్నింటినీ కూడా ఈయన ప్రస్తుతానికి సేఫ్గా ఉన్నప్పటికీ కూడా ఈ కిరణ్ని ఏదో చేద్దామని చెప్పి వెళ్ళి ఈయనంతటి ఈయనే చిక్కాడు గోరంట్ల మాధవ్. మరి పోలీసులు ట్రీట్మెంట్ ఎప్పుడు దొరుకుతారు అని చూస్తుంటారు కాబట్టి అది వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోని పోలీసు అధికారుల మీద కానీ లేకపోతే పోలీసుల మీద కానీ ఎవరైనా చేయి చేసుకుంటే మరింత సీరియస్గా దాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇక ఎస్పీ ఆఫీసులో ఎస్కార్ట్పై చేయి చేసుకునే ప్రయత్నం చేసిన మాధవ్ ఇది చాలా సీరియస్గా తీసుకున్నారు. అందుకని ఆయన పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. ఆ చేబ్రోలు కిరణ్ ఏదైతే పిఎస్కి తరలిస్తుండగా ఈయన వెంబడించడం జరిగిందని మనం ఆ విజువల్స్ కూడా మనం ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు. ఇది మంగళగిరి వెళ్తుండగా ఈ ఘటన జరగడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా కిరణ్, చేబ్రోలు కిరణ్ ఏదైతే ఈరోజు మాట్లాడాడో, ఏదైతే అతనికి కూటమి కాదు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి, టీడీపీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి అతను వాళ్ళు వెంటనే దాంట్లో సస్పెండ్ చేయడం జరిగింది. ఇక మళ్ళీ నేను వీడియోలు చేయను, నీ కాళ్ళు పట్టుకుంటానని చెప్పి మాట్లాడడం జరిగింది. ఈ తిట్టడాలేంటి, కాళ్ళు పట్టుకోవడాలేంటి? దేనికోసం తిరుగుతున్నా అంటే ఒక జీవితం ఈరోజు నాశనం అయిపోయినట్టే. సో అతని జీవితం ఎలాగన్నా నాశనం అయిపోయింది. దీన్ని ఆదర్శంగా తీసుకుండి మరొకరు ఈ తప్పుడు పనులు చేయకుండా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుంటే, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మెసగాల్సిన అవసరం ఉంది. మీరు వీడియోలు చేసుకుంటుంటే సమాజ శ్రేయస్ కోసం చేయండి, లేకపోతే పాలిటిక్స్ కోసం చేస్తారా వాస్తవాలుగా చెప్పే ప్రయత్నం చేయండి. అంతేగాని మీ పర్సనల్ సైకోయిజాన్ని తీసుకొచ్చి జనాల మీద రుద్ది ఇష్టం వచ్చినట్లుగా నోరు పారేసుకుంటామంటే కఠిన శిక్షలు తప్పవు. దానికి ప్రత్యక్ష నిదర్శనం ఇది. చేబ్రోలు కిరణ్కి
కఠినంగా శిక్షించాలని ప్రతి ఒక్కరు కోరుతున్నారండి. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇది మాట్లాడేది ఒకటే, అలాంటి వాళ్ళని గట్టిగా శిక్షించాలి. పోసాన్ని ఎన్ని స్టేషన్లు అయితే తిప్పారో, బోరుగడ్ని ఎన్ని స్టేషన్లు అయితే తిప్పారో అదే ట్రీట్మెంట్ కిరణ్కి ఎందుకు ఇవ్వకూడదని అడుగుతున్నాం. అందరూ అడుగుతున్నారు, తప్పే ఉంది. వాళ్ళు చేసింది పుణ్యం కాదు, ఇది చేసింది పాపం కాదు. ప్రతి ఒక్కరు కూడా అతి నీచాతంగా దిగజారిపోయి మాట్లాడుతున్న మాటలని దిగజారు తత్వం. ఇది స్ట్రైట్గా చెప్పాలంటే దీని నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. సమాజానికి మీరు ఎవరో కూడా మంచి చేయకపోయినా పర్వాలేదండి, దయచేసి చెడును రుద్దొద్దు, చెడు వీడియాలతో సమాజాన్ని భ్రష్టు పట్టించొద్దు అని ఈరోజు ప్రజలందరూ కూడా కోరుకునే పరిస్థితి. మరి ఆ విధంగా ముందుకు సాగుతారో రాని రోజుల్లో, లేకపోతే ఇదే పైత్యంతో ఇదో సైకోయిజంతో ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చెరలేకపోతున్నారు. ఏదైనప్పటికీ కూడా ఇప్పుడున్న బిగ్ న్యూస్ ఏంటంటే గోరంట్ల మాధవ్ అడ్డంగా బుక్ అయ్యాడు. మరి చూద్దాం ఆయనకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందో. రైట్ వర్మ, థ్యాంక్ యూ.